ఎలా, నీవు పారిపోమని నాతో చెప్పుట ఎలా అని దావీదు భక్తుడు దేవుని అడుగుతున్నాడు. అంటే ఈ యొక్క మాటకి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి అర్థం ఏమిటంటే, దేవా నేను నీ శరణు జొచ్చి ఉన్నాను కదా, అంటే నేను నిన్ను ఆశ్రయించాను కదా, ఆశ్రయించినటువంటి నన్ను ఆ కొండకి ఎందుకు పొమ్మంటున్నావు, ఎందుకు పారిపోమంటున్నావు అని దేవునితో దావీదు భక్తుడు అడుగుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు దానికి ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, దుష్టులు విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు, అంటే బాణమును ఎక్కుపెట్టి ఉన్నారు. ఆ బాణమును నీ మీద విసరడానికి, నీ మీద సంధించడానికి వారు సిద్ధముగా ఉన్నారు కనుక నీవు కొండకు పారిపోమని నేను నీతో చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము క్లియర్గా దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దుష్టుడు అంటే ఎవరు అంటే అపవాది అయినటువంటి సాతాను. సాతానట మన మీద తన యొక్క బాణమును ప్రయోగిస్తున్నాడట. సాతాను మన మీద తన యొక్క బాణమును ప్రయోగిస్తూ ఉండగా మనము ఆ యొక్క బాణమునకు తగులుకోకుండా, ఆ బాణం మనకు తగలకుండా ఉండేటట్లుగా మనం ఎక్కడికి పారిపోమంటున్నాడు దేవుడు? ఎక్కడికి పారిపోమంటున్నాడు? కొండకు పారిపో. ఆ కొండలో నేను నీకు కాపుదలను అనుగ్రహించువాడునై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుత దినాలలో అపవాది అనేకులను అనేక రకాలుగా పడగొట్టాలని అనేక విధాలుగా తన యొక్క బాణములను ప్రయోగిస్తూ అనేక రకాలుగా ప్రజలను దురవస్థలోనికి, నాశన కోపంలోనికి నడిపిస్తూ ఉండగా దేవుడు మనకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, మీరు కొండకు పారిపోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎక్కడిచ్చాడు ధర్మశాస్త్రం? ఎక్కడిచ్చాడు చెప్పాలి? ఎక్కడిచ్చాడు? కొండ మీద. దేవుడు కోరుకున్నటువంటి ప్రదేశంలో దావీదు దేవునికి మందిరాన్ని కట్టించాలని ఆశపడినటువంటి ప్రాంతం ఎక్కడ? యెరూషలేము అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానం. అంటే ఒక కొండ మీద దేవుడు సొలొమోను దేవునికి మందిరం కట్టించి ప్రతిష్ఠించి ముగించాడు. అంటే కొండ అంటే దేవుని యొక్క మందిరము. దుష్టుడు నీ మీద బాణము ప్రయోగిస్తూ ఉండగా నీవు కొండ అనబడుతున్నటువంటి దేవుని మందిరంలోనికి వెళ్ళి దాక్కో. ఎందుకంటే దేవుడు నిన్ను ఆ కొండ మీద కాపాడుతూ దుష్టుడు ప్రయోగిస్తున్నటువంటి ఏ బాణము నీకు అంటకుండా ఉండేటట్లుగా నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడుటకు సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి మనుషుల యొక్క జీవితాలలో మనము వేటి నుంచి తప్పించుకోవడానికి పారిపోవాలి. వేటి నుంచి మనము తప్పించుకోవడానికి పారిపోవాలి. అపవాది వేసినటువంటి బాణములు ఏమిటి అని మనము పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని మనము క్షుణ్ణంగా గమనించినట్లయితే ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను క్లుప్తంగా చెప్పి ముగించి వేస్తాను. చూడండి, దుష్టుడు మన మీద ప్రయోగించినటువంటి తన బాణములు, ఆ బాణములు మనకు తగలకుండా ఉండేటట్లుగా మనం ఏమి చేయాలంట? వాటి నుంచి తప్పించుకొని పారిపోవాలట. ఎక్కడికి పారిపోవాలి అంటే దేవుని మందిరం అనబడుతున్నటువంటి ఆ కొండకు మనము పారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొట్టమొదటిగా మనం చూద్దాం, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో తిమోతితో తెలియజేస్తూ ఒక మాటను అంటున్నాడు. చదువుదాం ఆ మాటని. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయుడవై
ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నీవు యవనేచ్ఛలను విడిచి పారిపోము. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఒక వ్యక్తి లోకంలో పడిపోయేటువంటి దశ ఏ దశ చెప్పగలరా? ఏ ప్రాయంలో పడిపోతారు? యవన ప్రాయం. ఈ యవన ప్రాయం అనేది ఒక వ్యక్తి జీవితానికి చాలా ప్రధానమైంది. యవన ప్రాయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగ్గా నడిపించుకోకపోతే, యవన ప్రాయంలో తమ తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలను సరైనటువంటి దిశా నిర్దేశములతో నడిపించుకోకపోతే వారు పాపములో పడిపోయేటువంటి ఆస్కారము చాలా 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 ఉంది. అందుకని ఒక వ్యక్తికి యవన ప్రాయం అనేది చాలా ప్రధానమైనది. ఇటు స్త్రీలకైనా ఇటు స్త్రీలకైనా ఇటు పురుషులకైనా కూడా యవన దశ అనేది చాలా ప్రధానమైంది. అందుకనే దైవజనుడా తిమోతి, నీవు నీ యవనేచ్ఛలను విడిచి పారిపో. ప్రియ దేవుని బిడ్డలారా, యవన జీవితం అనేది చాలా ప్రధానమైంది. ఈ యవన జీవితంలోనే ఒక వ్యక్తి నిలబడతాడా, పడిపోతాడా? కుటుంబము కొరకైనా దేవుని కొరకైనా నిలబడతాడా, పడిపోతాడా అనే దిశ మనకు అర్థమయ్యేటువంటి ఆ దిశ యవన దశ. ప్రియ దేవుని బిడ్డలారా, పసిపిల్లలుగా ఉన్నంతకాలం బాగుంటుంది. వాళ్ళు మాట్లాడే ముద్దు మాటలు 10వ తరగతి వరకు చాలా జాగ్రత్తగా మనం పిల్లల్ని నడిపించుకుంటూ వస్తాం. వాస్తవమే కదా? 10వ తరగతి వరకు చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని మనం కాపాడుకుంటూ వస్తాం. కానీ 11, 12, 13వ తరగతికి వచ్చిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయ్యేసరికి ఇక వీనికి ఏమొస్తాయి తెలుసా? ఏమొస్తాయి చెప్పండి? ఏమొస్తాయి? రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చి సొంతగా ఎగరడం ప్రారంభిస్తాడు. సొంతగా ఎగరడం ప్రారంభించి ఇక తల్లి చెప్పిన మాట వినడం, తండ్రి చెప్పిన మాట వినడం, తల్లి చెప్పిన మాట వినడు, తండ్రి చెప్పిన మాట వినడు. ఎవరు చెప్పినా మీరు నాకు చెప్పేది ఏమిటి అంటాడనడా? ఏ సాంసన్ అంటాడనడా? మీరు నాకు చెప్పేది ఏ తల్లులారా, మీ ఆడపిల్లలు అనరా? అంటారనరా? చెప్పండి. నోరు మూసుకుంటే అర్థమైంది. నోరు మూసుకుంటే దాని అర్థమైంది. మీరు మాట్లాడితేనే నేను ముందుకెళ్తుంటా. ఆటోమేటిక్గా 10th క్లాస్ అయిపోతే ఇక కాలేజీలో జాయిన్ అవ్వగానే సహవాసం పెరుగుతుంది, మాట తీరు మారిపోతుంది. ఏం చక్రి? మాట తీరు మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, ఆలోచన మారిపోతుంది, ఫ్రెండ్షిప్ ఎక్కువైపోతారు. ఇక చిన్నగా ఇంటర్ అయిపో డిగ్రీకి వెళ్ళిపోగానే ఇక అమ్మా నాన్న పట్టుకుంటారు. నాకు ఒక ఫోన్ కొనిపెట్టు, నాకు అవి చూసుకోవాలి, నాకు ఇవి చూసుకోవాలని అమ్మా నాన్న కొనిపెడతారు. ఇక చిన్నగా అమ్మా నాన్న బాధపడలేక పోరు పడలేక మొత్తం మీద ఒక సెల్ ఫోన్ కొనిపెడితే దాంట్లో ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వాట్సాపు, ఇంకా చెప్పండి మీకు తెలిసిన ఏం చెప్పండి? గూగుల్ మీటింగు, ఫ్రీ ఫైరు, టెంపుల్ రన్ను, చెప్పండి. మొన్న రాజానసులు చూస్తే 130 గేములు ఎక్కించుండే. ఎన్ని గేములు? ఏంది రాజన్న అంటే ఏమోనన్న నాకు మాత్రం పుణ్యాత్ముడు ఎక్కించాడు. మొత్తం మీద ఎవరో ఈ నలుగురు ఎవరు
వాడిని లేపు, పైకి లేపు, వాడిని చూపిరా కెమెరాకి వెళ్ళి, కెమెరా ఆడికి వెళ్తే పడుచుకెళ్ళి చెప్పి పైకి లేరు ఒకసారి, దయా నైనా పైకిలే, ఒకసారి కెమెరా చూపి అడికెళ్ళి నిలబడు, ఒకసారి నిలబడి నాయన కెమెరా అటు తిప్పి చూపి. చూడండి వాడు ఎంత ఉన్నాడు, వాడు ఎంతున్నాడండి? 130 గేములు ఎక్కించాడు వాడు. ఎన్ని గేములు? రాజు అన్నని అడిగితే ఏమోనన్నా నాకేది అర్థం కావట్లేదు అంటున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాడు వయసు ఎంత? వాడి వయసు ఎంత? వాడు చదివే వయసు ఎంత? ఏం చదువుతున్నాడు? 1వ తరగతి, 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల ప్రాయంలో 130 గేమ్లు ఎక్కించినట్టే వాడికి ఇంటర్మీడియట్ వెళ్ళేసరికి ఎన్ని గేమ్లు ఎక్కిస్తాడో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నా పిల్లల చేతిలో సెల్ ఫోన్లు ఉండబట్టి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, టెంపుల్ రన్ను, వాట్సాపు, ఫ్రీ ఫైరు, ఇంకా ఎన్నో. ఇక తల్లిదండ్రులతో మాట్లాడే అవసరంలే, తల్లిదండ్రులతో మాట్లాడే పని లేదు. మొన్న ఫేస్బుక్లో ఒక కొటేషన్ చూశాను. ఒకప్పుడు పల్లెటూరులో ఏదైనా అరుగు మీద కూర్చుంటే అమ్మలక్కలందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళు. ఒక ఇంట్లో భర్త ఉంటే భార్యతో సామరస్యంగా మాట్లాడుకుంటూ కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎట్టయిపోయింది తెలుసా? అరుగు మీద ఆరుగురు కూర్చుంటే 6 తలకాయలు సెల్ ఫోన్కి వెళ్ళి తిరుగున్నాయి. అంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరంలే. ఏదో మరి అది నాకు అర్థం కాల. ఏదో అది మరి ఏది సంసన్ అది? నీకు ఐడియా ఉందా? సరే, ఏదో ఒక దరిద్రం వదిలేసాడు ఇంక దాని గురించి. ఈ కాలంలో అట్లా తయారైపోయాం. సామరస్యంగా కూర్చొని మాట్లాడుకునేంత పరిస్థితులు మా ఇంట్లో మేము భార్య కూర్చుంటే లక్షణంగా కూర్చొని మాట్లాడుకుంటామే అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడొద్దు, దేవుడు చూస్తున్నాడు మిమ్మల్ని. నేను కూడా దానికి అతిథుండే. మా పాస్టర్ వేసుకుంటుంది, పక్కన కూర్చొని ఎందుకు కనీసం ఫోన్లో మా ఫోన్ పద్దాకలకి ఫోనేనని చెప్పేసి పాస్టర్ కూడా నన్ను తీసుకుంటుంది. నాకు కూడా అబుద్ధి వచ్చేసింది. కాలం ఎట్లయిపోయిందంటే అట్లా అయిపోయింది. వాడు ఏకంగా 130 గేమ్లు ఎక్కించాడంటే చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే యవ్వన దశ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ యవ్వన దశలోనే ఒక వ్యక్తి నిలబడతాడా, పడిపోతాడా? యవ్వన దశ, ప్రేమ దేవుని బిడ్డలారా, రేపబడుతున్నాడు ఒక వ్యక్తి. కానీ వాడి యొక్క పుట్టిక ప్రణాళిక ఏంటో తెలుసా? నువ్వు పుట్టిన నాటి నుంచి దేవునికి ప్రతిష్ఠ చేయబడినటువంటి వాడివి. నిన్ను బట్టి ఇశ్రాయేలులకు రక్షణ రావాలి. ఫిలిస్తీన్లందరినీ కూడా నీవు ఒక్క పట్టున ఉన్న పరంగా చంపాలి. అది నీ ప్రణాళిక, నీ పుట్టుక ప్రణాళిక. కానీ వీడేం చేస్తున్నాడు తెలుసా? ఫిలిస్తీన్ల కుమార్తెల దగ్గరికి వెళ్ళి ఏ పిల్ల చక్కగా ఉందా అని చూస్తున్నాడు. ఫిలిస్తీన్ల కుమార్తెల దగ్గరికి వెళ్ళి ఏ పిల్ల చక్కగా ఉందా, నాకు ఏ పిల్ల అయితే సరిపోతుందా అని ఫిలిస్తీన్ల ఆడపిల్లలకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. మొత్తానికి ఎన్నుకొని వచ్చాడు ఒక పిల్లని. ఎన్నుకొని వచ్చాడు, ఒక పిల్లని ఎన్నుకొని వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో అంటున్నాడు, నాకు ఈ పిల్ల నచ్చింది, ఈ పిల్లతో నాకు పెళ్లి చేయండి అంటున్నాడు. చదవండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం
24వ వచనం చదవండి. ఎవరైనా ఒకరు చదవండి, పోటీ ఎందుకు? తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టను. వినైనా సంసోను. ఆ బాలుడు ఎదిగినప్పుడు, చాలు 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 ఉండు, ఒక్క నిమిషం ఉండు. ఆ బాలుడు ఎదిగినప్పుడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఆ బాలుడు ఎదిగినప్పుడు, ఆడపిల్లకైతే ఎదిగినప్పుడు ఒక ప్రక్రియ జరుగుతుంది. మనకందరికీ బాగా పరిచయమే, అది అందరికీ తెలుసు, ఆ సృష్టి ధర్మం అది. మరి మగపిల్లడు ఎదిగాడని ఎప్పుడు తెలుస్తుంది? ఏం చక్రి, మగపిల్లోడు ఎదిగాడని ఎప్పుడు తెలుస్తుంది? ముసలోడైనాక. మగపిల్లోడు ఎదిగాడని ఎప్పుడు తెలుస్తుంది? ఏం చక్రి, నీకు తెలుసా? ముసలోడైనాకనే. మెదడు ఆడబెట్టుకున్నారు, రే మోకాల్లో పెట్టుకున్నవేంది? ఏ సాంసన్, ఏం పవన్ నువ్వు చెప్పు, మగపిల్లోడు ఎదిగాడని ఎప్పుడు తెలుస్తుంది? ముఖం మీద మొట్టేలు వచ్చినప్పుడు. చిన్నగా ఇక్కడ ప్రారంభమవుతాయి, చిన్నగా. ఈ ప్రారంభం అవగానే ఆటోమేటిక్గా సూపులు ఎడిపోతాయి తెలుసా? ఎవరు బాగుండారో, ఎవరు నాకు సూట్ అవుతారో? వాస్తవేనా కాదా? ఏమైనా వస్తున్నారా? మీరు చూడలేదా? ఏ సాంసన్, నువ్వు చూడలేదా? అబ్బా, మా వాడు రాళ్ళ నాన్నగాడు వచ్చినట్టు మా వాడికి చెప్పేవాడు మాకు కథ. ఆటోమేటిక్గా ఇక మీసాలు రావుగానే చిన్నగా, ఏ స్త్రీ బాగుందా, నాకు ఎవరు నచ్చుతారో, ఎవరు బాగుంటారో? ఎందుకంటే పెద్దోడు అయ్యాడు కదా, ఎదిగాడు కదా. ఇప్పుడు వాడు చూడండి ఏం చేస్తున్నాడు. 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి, తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒక దాన్ని చూశాడంట. ఎవరిని చూశాడు? ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒకదాన్ని చూశాడు. చూశాడు ఇక అయ్యగారు. చూసిన తర్వాత ఇక రేపబడుతున్నాడు. దేంట్లో రేపబడాల్సిన ప్రణాళిక? ఎవరి గురించి రేపబడాలి వీడు అంటే? ఇశ్రాయేలీని రక్షించడం కోసం రేపబడాలి వాస్తవానికి. కానీ ఈ సాంసోన్ దేంట్లో రేపబడుతున్నాడు తెలుసా? ఇక రేపబడతాం మొదలైపోయి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు. ఫిలిస్తీన్ల కుమార్తెలలో నేను ఒకదాన్ని, చదువు ఇప్పుడు చదువు. తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో నేను ఒకదాన్ని చూశాను, మీరు నాకు ఆమెనిచ్చి పెళ్లి చేయాలి అన్న తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లో ఎంతోమంది ఉన్నారు కదరా నాయన, నీకు ఈ బుద్ధి ఎందుకు వచ్చి పుట్టింది అని తల్లిదండ్రులు అంటున్నారు. చూడండి, నీ స్వజనులలో అనేక మంది ఉన్నారు, నీకు పెళ్లి చేయాలా, ఆ బాధ్యత మాకుంది. తల్లిదండ్రులుగా మేము పెళ్లి చేస్తాం, ఎందుకంటే ఎదిగావు కాబట్టి, మీసాలు గడ్డలు వచ్చినాయి కాబట్టి, ఇక నీ సూపులు మారినాయి కాబట్టి, ఆలోచనలు మారినాయి కాబట్టి, ఇక నీకు ఖచ్చితంగా తొందరలో పెళ్లి చేస్తాం. జక్రి, తొందరలో పెళ్లి చేస్తాం కాబట్టి నీకు నీ స్వజనుల కుమార్తెలు కోరుకో, అన్య స్త్రీలని నీకెందుకురా నాయన అని చెప్పేసి అంటే, ఈడంటాడు లేదు నాకు ఆ పిల్లే నచ్చింది, నాకు ఆ పిల్లే కావాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా వినండి. యవనస్తుల జీవితాలు ఎందుకు శాపగ్రస్తం అయిపోతున్నాయో. దుష్టుడు విల్లెక్కు పెట్టాడు, బాణం ఎక్కుపెట్టాడు. ఆ విల్లెక్కు పెట్టి వాడు బాణాన్ని సంధిస్తున్నాడు. ఏ బాణాన్ని? యవనేచ్ఛలటువంటి బాణాన్ని సంధిస్తూ ఉంటే వీళ్ళు రేపబడినటువంటి వారై, ఇక నాకు ఆ పిల్లే కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తద్వారా రేపబడి శాపగ్రస్తమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోయాడు సాంసోను.
దేనిలోకి వెళ్ళిపోయాడు? శాపగ్రస్తమైన అనుభవంలోకి. దేవుడి కాని జనాంగంలోనికి, దేవుని తమ సొంత దేవుని ఎరగనటువంటి జనాంగమును ఆశ్రయించి వారి యొక్క ఫిలిస్తీన్ల దేవతా స్తంభములతో కట్టబడి వస్త్రహీనుడైపోయి రేపబడాల్సినటువంటి విషయంలో రేపబడక శాపగ్రస్తమైన అనుభవాల్లోకి వెళ్ళిపోయాడు సాంసన్. దానికి కారణం ఏమిటి? యవనేచ్ఛలనేటువంటి బాణం. ఈ యవనేచ్ఛలనేటువంటి బాణం వలన ఈ రోజున ఎంతోమంది యవనస్తుల జీవితాలు శాపగ్రస్తం అయిపోయాయా లేదా? మీ కళ్ళ ముందు కనబడుతున్నారా లేదా? మన సంఘంలోనే 2-3 జీవితాలు శాపగ్రస్తం అయిపోయాయి. మన సంఘంలోనే 2-3 జీవితాలు శాపగ్రస్తం అయిపోయాయి. అక్షరాలు అనుభవించాడు. ఇప్పుడు నెత్తినోరు బాదుకున్నాడు. నా బ్రతుకు ఏమైపోతుందో తర్వాత పరిస్థితి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది యవనస్తురాండ్రు ఆడపిల్లలారా, నా 2 చేతులు జోడించి మీకు వందనాలు చెప్తా. శరీరం రేపబడుతుంటే మాకు వాడు కావాలి వీడు కావాలని ప్రేమ వివాహాల జోలికి వెళ్ళొద్దు. యవనస్తులారా, చక్రి దండం పెట్టి చెప్తాను మీకు, ప్రేమ వివాహాల జోలికి వెళ్ళొద్దు. రేపబడుతుంటాం, కానీ రేపబడుతున్నప్పుడు అది ఏది సరైనది కాదని గుర్తించి దాన్ని బట్టి నువ్వు నడిపించబడు. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. మరియు 11వ అధ్యాయం 9వ వచనమా? 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవన కాలమందు సంతోషముగా ఉండుము. యవన కాలమందు నీ హృదయము సంతృప్తిగా ఉండనేమో. నీ యొక్క కోరికల చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో. చాలు. యవనుడా, నీ యవన కాలమందు సంతోషంగా ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు తిను, నీ ఇష్టం వచ్చినట్టు తాగు. నీ హృదయం ఏది ఆశిస్తే దాన్ని అనుభవించు. 1 కాదు, 3 కాదు, 4 కావాలంటే అనుభవించు. నువ్వు ఏ తాగాలనుకుంటే తాగు, ఏ తినాలనుకుంటే తిను. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, వీటన్నిటిని బట్టి నువ్వు తినే తిండిని బట్టి, అనుభవించే సుఖాన్ని బట్టి, నువ్వు జీవించే జీవన విధానాన్ని బట్టి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి, నువ్వు మాట్లాడే మాటను బట్టి, వీటన్నిటిని బట్టి దేవుడు ఎక్కడికి తీసుకొని వస్తాడంట? ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరు కూడా అతిథులేం కాదు. చట్టానికి ఎవరు చుట్టం కాదన్నట్టుగా. అర్థమవుతుందా? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు అందరిలో ఎవరు కూడా నాతో సహా మనం ఎవరం కూడా దేవునికి అత్యంత ప్రియమైనటువంటి వారేం కాదు. అర్థమవుతుందా? దేవునికి అత్యంత ప్రియమైనటువంటి వారమేం కాదు. మనం అనుకోవచ్చు, డబ్బు ఉంది తింటా, వయసు ఉంది అనుభవిస్తా, కన్ను ఆశించిందలా అనుభవిస్తా, ఏమైనా తిను ఏమైనా తాగు. దాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. అది గుర్తుపెట్టుకో. ఆ తీర్పులు నిలబడకుండా ఉండాలంటే యవన కాలమందు నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించకుండా పాపానికి దూరంగా యోసేపు వలె వస్త్రం వదిలిపెట్టి పారిపోవాలి. హల్లెలూయా. యోసేపుని గమనించండి. పొతిఫరు భార్య యోసేపుని ఏమంటుంది? రా, ఇంట్లో ఎవరు లేరు, పాపం చేద్దాం రా అని యోసేపుని పొతిఫర్ భార్య ప్రేరేపించి రేపుతుంది. చదవండి ఆ మాట. ఆదికాండం చదువుదాం. ఆదికాండం 43వ అధ్యాయం అనుకుంటా. సారీ, 43 కాదు, 41
చదవండి 41వ అధ్యాయం. రిఫరెన్స్ చెప్పు నాయన. 39:7. 39:7 కరెక్ట్. చదవండి. అటు తరువాత పొతీఫరు భార్య యోసేపు మీద కన్ను వేసి. ప్రియ దేవుని బిడ్డలారా బాగా వినండి. పొతీఫరు వయసు ఎంత ఉంటుంది? బహుశా నాకు తెలిసి ఒక 40-50 సంవత్సరాలు ఉంటుందేమో. ఎందుకంటే ఒక రాజు యొక్క ఇంట్లో ఒక మంచి పనివాడుగా ఉన్నాడు కాబట్టి వయసు ఉంటుంది. ఇప్పుడు ఈమె యొక్క వయసు ఎంత? 40 సంవత్సరాల భార్య అంటే 38 లేకపోతే 36 ఆ వయసులో ఉంటుంది. ఇప్పుడు ఈమె అంటుంది యోసేపుని పట్టుకొని, రా పాపము చేద్దాం. ఎవరింట్లో లేరు? చదువు, ఆ మాట చదువు. తనతో శయనించమని చెప్పెను. అయితే అతడు ఒప్పుకొనక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను, నా వశమున ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. నీవు అతడి భార్యవైనందున నిన్ను తప్ప మరి నాకు దేనిని అప్పగించలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా నేను పాపమును కట్టుకుందును. దినదినము ఏం చేస్తుందంట? యోసేపుతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? రా పాపం చేద్దాం రా. ఎవరు లేరు? ఎందుకో తెలుసునా? యోసేపు అంట 6వ వచనం చదవండి. యోసేపు అంట రూపవంతుడును సుందరుడైన, నాలాగా కరిగా లేడంట, నాలాగా నల్లగా లేడంట. ఎట్టున్నాడు? రూపవంతుడును సుందరుడైన చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు. అలాంటి అందగాడిని చూసి ఈమె పడిపోయి ఏమంటుంది? రా పాపం చేద్దాంరా అని ప్రేరేపిస్తుంటే యోసేపు తన వస్త్రమును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన వస్త్రమును అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు నిలబడతాడా పడిపోతాడని దేవుడు అక్కడ పరీక్షించి ఒక బాణాన్ని సంధించాడు. ఆ బాణమును జయించుకొని యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు. హల్లెలూయా. యవనుడే, అధికారం ఉంది, అన్ని అవకాశాలు ఉన్నాయి. పొతీఫర్ ఇంట్లో లేడు, ఎవరు చూడలేదు. పాపం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ యోసేపు తన మనస్సుని నిలుపుకొని శత్రువు ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని తప్పించుకోవడానికి తన యొక్క జీవితాన్ని దేవుని చేతికి సమర్పించి ప్రతిష్ఠిత కలిగినటువంటి వ్యక్తిగా, హల్లెలూయా, ప్రతిష్ఠిత కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని ఎదుట నమ్మకమైనటువంటి సాక్ష్యమును సంపాదించుకునే వ్యక్తిగా, ఐగుప్తు దేశం అంతట్లో యోసేపు వంటి వాడు ఎవడు లేడు అని సాక్ష్యమును సంపాదించుకునేటట్లుగా పాపాన్ని వదిలిపెట్టి పారిపోతున్నాడు. ఇదే అవకాశం మనకొస్తే, ఈ రోజున అదే అవకాశం మనకొస్తే ఎంతమంది ఉంటాము? చేతులు ఎత్తండి. అదే అవకాశం మనకొస్తే ఇంట్లో ఎవరు లేరు, చూడటానికి ఎవరు లేరు, పైగా అధికారంలో ఉన్నాను, మంచి అందగాడిని, రూపవంతుణ్ణి, పాపానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, చేసిన తప్పు ఎవరికి తెలియదు. ఇలాంటి తప్పు చేయడానికి అవకాశం వస్తే ఎంతమంది నిగ్రహంగా ఉంటారు? చేతులు ఎత్తండి. ఒకడెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సెల్ ఫోన్ చూస్తుంటామా? ఫేస్బుక్ వాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొత్తండి. ఫేస్బుక్ ఎంతమందికి ఉంది? చేయొత్తండి. ఫేస్బుక్ నీకు లేదా? మరి చేయత్వే, నీకు లేదా? పవన్ ధన్యుడు నువ్వు. ఫేస్బుక్ నీకు లేదా?
నువ్వు కూడా ధన్యుడివే, దేవునికి స్తోత్రం. చూడండి, ఫేస్బుక్ వాడేటప్పుడు కొన్ని న్యూడ్ పిక్చర్స్ వస్తాయి. న్యూడ్ పిక్చర్స్ వస్తాయి రావా? న్యూడ్ పిక్చర్స్ ఎక్కువగా ఫేస్బుక్లో ఈ మధ్య విపరీతంగా తయారైపోయారు జనం. న్యూడ్ పిక్చర్స్ వస్తాయి. ఆ పిక్చర్ వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా మనసులో ఇంకోటి వస్తే బాగుండు అనిపించదా ఏం చక్రి ప్రభాకర్ అనిపిదా? అబద్ధం ఆడుతున్నావు నువ్వు. యోహాను అనిపించదా? వాళ్ళు ఏం అనుకోరులే, ప్రకృతిలో జరుగుతున్న సత్యాలు ఇవన్నీ. ఏం శామ్యూయల్ అనిపించదా? ఆహా అరుణ ఉందని. ఏ శాంసన్ నువ్వు? స్త్రీలారా మీరేం తక్కువ తిన్నారా? ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, ఏదో ఒక న్యూడ్ పిక్చర్ వచ్చిందంటే వాటి వెనక ఇంకెన్ని వస్తాయో. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ చిన్న దుర్భేద్యమైనటువంటి చిన్న పనికిమాలిన ఫోటో వస్తేనే మనసు ఆపుకోలేమే. మరి ఇంట్లో ఎవరు లేరు, పాపానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, యజమానుడు లేడు, అన్ని విషయాల్లో అవకాశాలు ద్వారాలు తెరిచి ఉండగా యోసేపు వలె ఎంతమంది పారిపోవడానికి సిద్ధంగా ఉంటారు? ఇది నాన్న మేము పారిపోతామన్న వాళ్ళు గట్టిగా 2 చేతుల దేవునికి హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా. నేను చెప్పమని చెప్పారా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యోసేపు మాత్రం అన్ని అవకాశాలున్నా తన యవ్వన జీవితాన్ని దేవుని కొరకు కాపాడుకోవాలని ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ నడిపించబడ్డాడు యోసేపు. హల్లెలూయా. అందుకనే సాంసోన్ రేపబడుతున్నా కూడా, అందుకనే తిమోతితో పౌలు అంటాడు, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా ఉండేటట్లు చూసుకో. చదవండి ఆ మాట, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా ఉండేటట్లు చూసుకో. చాలు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా ఉండేటట్లు చూసుకో. 9 మాసాలు మోసి మరు జన్మ లాంటి ఆ యొక్క నొప్పులతో కని పెంచి పెద్ద చేసి నీకు ఒక జీవితం వచ్చిన తర్వాత నువ్వు తాగి నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే కన్న తల్లికి సంతోషం ఉంటుందా? ఆ తల్లి ఏమంటుంది ఆ తల్లి? చెప్పండి. నా కడుపున చెడపుట్టావురా నువ్వు, నా కడుపున చెడపుట్టావురా నువ్వు అంటుందా అన్నదా? 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లి తన కొడుకు విచ్చలవిడిగా తిరుగుతుంటే, తన కొడుకు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటే, తన కూతురు పనికిమాలిన యొక్క అనుభవాలు నడిపించబడుతుంటే ఎంతమంది తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది ఈ దినాన? మా పిల్లల్ని బట్టి మాకు సంతోషం ఉందా అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కళ్ళ కూడా ఎత్తలేకపోయారు. కారణం, మన పిల్లలు మన గుండెల మీద తన్నే స్థితికి ఎదిగారు ఈ దినాన. ఎక్కడ? కడుపు మీద కాదు, గుండెల మీద తన్నే స్థితికి ఎదిగారు. దానికి కారణం ఏంటో తెలుసా? యవన ప్రాయం రాగానే ఉడుకు రక్తం కదా, ఉండబట్టలేక తల్లిదండ్రుల యొక్క రొమ్ముల మీద తన్ని తల్లిదండ్రుల యొక్క శాపాన్ని మూట కట్టుకొని ఏలుబడి చేసుకుంటున్నారు ఇది నాన్న. ప్రియ దేవుని బిడ్డలారా, బాలసుందరబాయని లేపు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల యొక్క గొండెల మీద తన్నేటువంటి పిల్లలుగా, ప్రియ దేవుని బిడ్డలారా, తాగి జీవితాన్ని శాపగ్రస్తం చేసుకొని కడుపులో ఉన్నటువంటివి కూడా పాడైపోయి కిడ్నీ, లివర్ సమస్తం డ్యామేజ్ అయిపోతే ఎంతమంది తల్లిదండ్రులు సంతోషంగా ఉంటున్నారు ఈ దినాన? కుమారుడు డ్రగ్స్కి అలవాటు పడి మార్గద్రవ్యాలు సేవిస్తూ చేయకూడనటువంటి నీచమైన పనులు చేస్తుంటే ఎంతమంది తల్లిదండ్రులు సంతోషంగా ఉంటున్నారు? దీనికి అంతటి కారణం ఏంటంటే
యవ్వనం ఉడికెక్కువైపోయి మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందిలే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరు యవ్వన బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రుల గుండెల మీద తన్నుతున్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినక, తల్లిదండ్రుల యొక్క ఇష్టం చొప్పున నడిపించబడక, సంసారు వలె శరీరాశలకు లోబడిపోయి నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతాను అని చెప్పి తల్లిదండ్రుల గుండెల మీద తన్నేటువంటి దౌర్భాగ్యమైన స్థితికి ఎంతమంది పిల్లలు ఈ దినం రాలేదు. దేవుని బిడ్డలారా, నేను ఒక తల్లి ఫోన్ చేసి ఏడుస్తుంది. అయ్యా నువ్వన్నా చెప్పయ్యా వీడికి బ్రతికినంత కాలం అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నంత కాలం గొడ్డలో పట్టుకొని తిరిగాడు. ఇప్పుడు కూడా నన్ను కట్టి తీసుకొని కొట్టడానికి వచ్చాడయ్యా. ఎవరి గురించి తెలుసా? దేనికో మనం అందరం అంటున్నాం, ఆటో ఎందుకురా నాయన నీకు కాలు చేయి సరిగ్గా పనిచేయదు, ఆటో ఎందుకురా నీకంటే మా నాన్న ఆస్తి నాకు కావాలని పొంతబట్టి వాళ్ళ అమ్మ మీద కర్ర తీసుకొని పోయాడంట. ఏదైనా అవసరం అయితేనేమో బాబు పలాంతకు బాబులా ఎత్తావా అని మళ్ళీ నాకు ఫోన్ చేస్తాడు. ఇట్లాంటి వాడిని నేను పోషిస్తుంది, ఇట్లాంటి వాడికి నేను సహాయం చేస్తుందని నాకు నిన్న కడుపులో కన్నీళ్ళు ఆగలేదు. చివరికి వాళ్ళ అక్క కూడా అంటుంది, నంద్యాలలో ఉన్నటువంటి ఆమె అక్క అంటుంది, అన్న నువ్వన్న చెప్పన్న వీడు అసలు వినలేకుండా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కాలు చేయలేదు కదరా నేను ఎట్లా నడుపుతా అంటే ఇదిగో ఇట్లా నడుపుతా, మరి పోయి నన్ను గుద్దితే అంటే నేను ఎందుకు గుద్దుతాను, నేను బాగా నడుపుతా ఆటో. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కాళ్ళు 2 చేతులు ఉండేసరికి నడపలేకపోయి యాక్సిడెంట్లు చేస్తున్నాడు ఈ దినాన. నువ్వు ఒంటి కాలు ఒంటి చేయగలిగినటువంటి వాడి ఎట్ట బ్రతుకుతావు, ఎట్ట చేస్తావు? నేను అన్నాను ఒకటే మాట, అమ్మా ఆయనకు ఆటో కొనిపెట్టి నీకు మాకు తెగదింపులు అయిపోయినరా, నీకు మాకు ఏ సంబంధం లేదు ఇక అని చెప్పి ఒక బాండ్ రాసి ఆయనకి ఇచ్చి పంపించేయండి. ఎవరు నన్ను గుద్దినా కూడా ఆయన చూసుకుంటాడు, మీ మీదకి రాకుండా ఉండేటాడని చెప్పేసి నేను చెప్పాను. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ కన్న ప్రేమ కదా, ఎట్టయ్యా అట్టయితే నా కొడుకు కదయ్యా, ఒక మంచి ఇల్లు వేసుకుని ఉందామయ్యా అని తల్లి ప్రేమ కొట్టుమిట్టాడుతుంది. కానీ కొడుకులుగా యవనంలో ఉన్నప్పుడు ₹1 ఆదాయం లేదు, యవనంలో ఉన్నప్పుడు ₹1 ఆదాయం లేదు ఆయన వల్ల. కానీ ఇప్పుడు ₹1 ఆదాయం లేదు. ఏంటంటే చక్రాంతిపల్లిలో 1 ఎకరా పొలమో ఏదో 2 ఎకరాల పొలం ఉంటే అది అమ్మారంట. ఒక 10 లక్షలు 15 లక్షలు వచ్చినాయంట. ఇక నా భాగం కావాలని పట్టాడు. ఇక ఏం చేసుకుంటావు నీ భాగం? కాలు చేయే సరిగ్గా పనిచేయదే, ఏం చేసుకుంటావు నీ భాగం అంటే నాకు ఆటో కావాలని పట్టాడు. ఎందుకు అంటే నాకు గుడిపాడు పోవటానికి ఆటో కావాలంట. ఎక్కడికి పోవటానికి? వారం ఎడకి రావడం చేత కాదు, కానీ ఎక్కడికి పోతాడరా? ఏంద్రా ఆయన ఆదివారం ప్రార్థనకు వెళ్తుంటే ఆదివారం మతికలేదు బాబు అంటాడు. మరి గుడిపాడైతే మతుకుంటుందా? గుడిపాడైతే మతుకుంటుందా? గుడిపాడు అంటే ఇక్కడ నుంచి ఆటో వేసుకొని పోతారంట. బైపాస్ రోడ్లు ఎవరికైనా గుద్దితే ప్రాణం పోతే, నిన్ను బట్టి ఎవరికైనా ప్రాణం పోతే ఆ జ్ఞానం లేదా? ఏంటది చెప్పు. ఉద్రేకం కాదు, యవనం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కడు గుర్తుపెట్టుకో, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకుండా ఉండేటట్టు చూసుకో. తల్లి అయినా, తండ్రి అయినా, అన్నైనా, చెల్లైనా, తమ్ముడైనా, ఎవరైనా సరే నాకు ఎందుకు పుట్టాడురా మా కొంపలో అని అనకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నామని కాదు, ఎందుకు బ్రతుకుతున్నాం అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక తల్లిగా, తండ్రిగా నిన్ను కన్నవాళ్ళు నిన్ను బట్టి బాధపడకూడదు. కాబట్టి యవ్వన ప్రాయం అనేది చాలా జాగ్రత్త. ప్రియ దేవుని బిడ్డలారా, యవ్వన ప్రాయంలో అనేక మంది జూదాలకు అలవాటు పడి, పేకాట్లకు అలవాటు పడి, తాగుడికి అలవాటు పడి, చివరి దశలో నిరుత్సాహకరమైనటువంటి చేతులెత్తి మమ్మల్ని ఎవడు ఆదరిస్తాడు అనేటువంటి పరిస్థితులు ఎంతమంది ఉన్నారు ఈ దినాల్లో. వారందరినీ కూడా నువ్వు కళ్ళు తెరిచి చూడు ఒకసారి. అరే వాళ్ళకి ఈ బ్రతికి ఎందుకు వచ్చింది అనేది ఆలోచన చేయి. అట్లా ఆలోచన చేస్తే నీకు అవగాహన అవుతుంది. 2వ బాణం చూడండి. 2వ బాణం ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును
లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నీవు నశించిపోకుండా ఉండునట్లు నీ భార్యను, ఇక్కడున్నటువంటి నీ పిల్లలందరినీ కూడా తీసుకొని రమ్మని చెప్పు అని చెప్పి నీవు వెనుకకు చూడకుండా పారిపో. ఆ మాట చదవండి. నీ ప్రాణమును దక్కించుకున్నట్లు నువ్వు పారిపో. నువ్వు పారిపోయేటప్పుడు నువ్వు మరల నువ్వు వెనక్కి తిరిగి చూడకము. నీ ప్రాణము దక్కించుకున్నట్లు నువ్వు పారిపో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వెనుకకు తిరిగేటువంటి బాణం. ఈ వెనుకకు తిరిగేటువంటి బాణమును గురించి దేవుడు చెప్తున్నాడు. నీ ప్రాణము దక్కించుకోవాలంటే నువ్వు వెనకకు తిరిగి చూడొద్దు. వెనకకు తిరిగి చూస్తే ఈ ఊరి దోష శిక్షలో నువ్వు కూడా నాశనం అయిపోతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఊరిలో ఆ దోషం ఎందుకు